యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ఈ రాబోయే కాలం అంతా కూడా మరి భూమి అంతమయ్యే దినాలు ఉంటున్నాయి కాబట్టి అనేకమైన విపత్తులు, ప్రకృతి విపత్తులు మరి బలంగా జరుగుతాయి. కాబట్టి రాత్రులు నిద్రపోకుండా నిద్ర పట్టకపోతే కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా ఫ్లాట్స్‌లో ఉన్నోళ్ళు మరింత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోండి. ఇంటికి ఒకళ్ళు చొప్పున మెలకువగా ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒకవేళ మిమ్మల్ని క్షమించి పరిశుద్ధపరిచి అపాయం నుంచి తప్పించవచ్చు. లేదా మీరు అపాయం నుంచి బయటపడటానికి కావాల్సిన సకల ఏర్పాట్లు దేవుడు మీకు అనుగ్రహించవచ్చు. గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మరి మనకన్నా ముందుగా మరి జంతువులకి భూకంపం మరి విపత్తులు రాబోతున్నప్పుడు వాటికి ముందుగానే తెలిసిపోతుంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు కుక్కలను పసిగట్టండి. కుక్కలు మురుగుతున్నప్పుడు మీరు ఉట్టినే మురుగుతున్నాయి అనుకోవద్దు. కొంచెం మీరు అలర్ట్‌గా ఉండండి. వాటి ద్వారా దేవుడు సందేశాలు పంపిస్తూ ఉంటాడు. అనేకమైన మేము చూస్తూనే ఉంటాం యూట్యూబ్‌లో. మరి ఒక్క రెప్పపాటులో అవి అలర్ట్ చేసి వాళ్ళని తప్పిస్తూ ఉంటాయి. అదేవిధంగా కుక్కల యొక్క మరుగును బట్టి వాటి యొక్క సంకేతాలను బట్టి మీరు చాలా అలర్ట్‌గా ఉండటం మంచిది. ప్రత్యేకంగా ఫ్లాట్స్‌లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే అంత పై అంతస్తులో ఉంటారు. అక్కడి నుంచి కిందకి దిగాలన్నా వీలు పడదు. లిఫ్ట్ కూడా మరి కష్టమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో దేవుడే కాపాడాలి. అందుకని దేవుడు ముందుగా మరి జంతువుల ద్వారా సంకేతాలు పంపిస్తున్నప్పుడు మనం దిగి బయటికి రావటం మంచిది. ఎందుకంటే దేవుడు ఒక అలర్ట్ అనేది ఇస్తూ ఉంటాడు. ముందుగా అకస్మాత్తుగా దేవుడు ఎవరిని చంపాడు. ఆయన కొన్ని సంకేతాలు పంపిస్తున్నప్పుడు సంకేతాలు మనం గ్రహించాలి. దేవుని వాక్యం ఒక మాట ఉంటుంది. దేవుడు ఒక మర మాటలను 2 మాటలు మాటలను నరులు అది గ్రహింపుకుంటూ ఉంటారని దేవుని ఒక మాట ఉంటుంది. గమనించండి, జ్ఞాపకం చేస్తాం. ఒకవేళ మీకు కళలు ఎప్పుడైనా వస్తే కళలు కూడా తేలిక తీసుకోవద్దు. దేవుడు కళల ద్వారా కూడా మాట్లాడుతుంటాడు. కాబట్టి ఏ విధంగా చేతన మీరు తప్పించుకోవాలంటే కనుక దేవునితోనే సాధ్యం. కాబట్టి ప్రతి దినము ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. దేవుని యొక్క కాపుదల భద్రత మీకు సమృద్ధిగా ఉంటుంది. నేను మరి ఆ మధ్యకాలంలో ఒక భూకంపం మరి ఈ ఇరాక్ కాదు కానీ వేరొక దేశంలో ఒక భయంకర భూకంపం వచ్చినప్పుడు ఒక కుటుంబం అంతా కూడా ఎంతో మరి సేఫ్గా ఆ కుప్ప కూలిపోయిన ఆ శిథిరాల్లో కుటుంబం ఒక 4-5 మొత్తానికి క్షేమంగా బయటపడ్డారు. చూడండి దేవుని కాపుదల ఏ విధంగా ఉంటున్నదో ఆ టర్కీలో వచ్చిన భూకంపంలో. కాబట్టి గమనించండి, ప్రార్థన చేసుకోండి. ప్రార్థనే పరిష్కారం. ప్రార్థన చేస్తున్నాం బట్టి దేవునికి మనం దగ్గరికి జీవించవచ్చు. దేవునికి దగ్గర జీవించే వారిని, దేవునికి ఇష్టమైన వారిని దేవుడు కాపాడుతాడు, భద్రపరుస్తాడు. ఆయన కృప సమృద్ధి చూపిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.